శ్రీగురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. భక్తి మార్గం ప్రేక్షకులకి అనేక మంగళాశాసనములు తెలియజేసుకుంటూ మనము ధనుర్మాసం యొక్క వ్రతంలో భాగంగా తిరుప్పావై అర్ధ సహితంగా మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దామని సంకల్పంతో మనము ఈ పాసురములని రోజుకొక పాసురం చెప్పుకుంటూ మనము ముందుకి వెళ్తున్నాము. నిన్నటి పాసురం ద్వారా మనము కోవెలకు వెళ్ళిన తర్వాత మనము కోవెల్లో ముందుగా జయ విజయులని ద్వారపాలకులని మనం ప్రార్థన చేసుకుని అప్పుడు స్వామి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పడం జరుగుతుంది. అంటే మనం కోవెలకు వెళ్ళిన తర్వాత ముందుగా ఏంటంటే అక్కడ గరుడాళ్ళు వారు ఉంటారు, ఆయనకు నమస్కారం చేసుకుని తర్వాత జయ విజయులకి నమస్కారం చేసుకోవాలి. అంటే మనం ప్రదక్షిణములు చేసిన తర్వాత ముందుగా స్వామి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం అవ్వకూడదు. ముందుగా మనం ఏమిటంటే గరుడాళ్ళ వారిని అలాగే జయ విజయుల ద్వారపాలకుల్ని కూడా సేవించుకుని అప్పుడు పరిమాలని మనము సేవించుకోవాలి. అందుకని చెప్పినటువంటి పాత్రంలో ఈ నాయక అనేటువంటి పాత్రంలో చెప్పడం జరిగింది. ఆ లోపల ఉండేటువంటి నంద భవంతిలోకి ఈ గోదామ్మవారి యొక్క బృందానంతని కూడాను అనుగ్రహం చేసి లోపలికి వాళ్ళని పంపించారు. కాబట్టి ఆ లోపల 4 మంచముల మీద నిద్రిస్తున్నటువంటి నలుగురిని మేల్కొల్పుతారని చెప్పి మనము ఈరోజు పాసురంలో తెలుసుకుంటాము. ఆ నలుగురు ఎవరు, ఎలా వాళ్ళని మేల్కొల్పారు, వాళ్ళ గుణగణాలను ఎలా కీర్తించి పాడారు అనేటువంటి విషయము అంతరార్థం చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ పాసురం అందరూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే ముందుగా ధ్యాన శ్లోకం చెప్పుకుని పాసురం యొక్క అర్థాన్ని మనము అనుసంధానం చేసుకుందాం. నీలాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనగళితం యా బలాకృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. మనకి 17వ పాసురాన్ని మనకి గోదామ్మవారు ఇలాగ అందించారు. దాన్ని ఇలా చెప్పుకుందాం మనం. అంబరమే తన్నీరే సోరే ఎరుం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரமூடரத்து ஓங்கி உலகளந்தா உம்பர் கோமானே உறங்காது எழுந்திராய் செம்பொருகளில் செல்வா பலதேவா ఉంబిயும் నీయం ఉరంగేలోరింబావాయ్. ముందుగా తల్లిదండ్రుల్ని ధ్యానం చేస్తున్నారు. ఎవరి తల్లిదండ్రుల్ని? కృష్ణ పరమాత్మ యొక్క తల్లిదండ్రుల్ని, అంటే నందుని యశోదని స్తుతిస్తూ వారిని మేల్కొల్పుతున్నారు అన్నమాట. అంటే అక్కడ వరుసగా 4 మంచముల మీదను నలుగురు నిద్రిస్తున్నారు. నందుడు, యశోద, బలరాముడు, కృష్ణుడును. అందులో ముందుగా నందుణ్ణి స్తుతిస్తూ ఇలాగా మేల్కొల్పుతున్నారు. అంబరమే తన్నీరే సోరే ఎరుం செய்யும் ఎంబెరుమాన్ నందగోపాల ఎഴുந்திరాయ్ అని చెప్తున్నారు. ఎంబెరుమాన్ అంటే ఎవరంటే మా స్వామి అని చెప్పడం అన్నమాట. మా స్వామి నువ్వు లే అంటున్నారు. ఎవరు ఆ స్వామి అంటే ముందుగా కృష్ణ పరమాత్మని పెంచినటువంటి స్వామి నందుడు. ఆ నందుణ్ణి మేల్కొల్పుతున్నారు. ఎలాగయ్యా అంటే అంబరమే తన్నీరే సోరే ఎరుం செய்யும் అంటున్నారు. అంటే అడగకుండానే ఇస్తావు నువ్వు. ఏమిటి అయ్యా అంటే అవి మనిషికి కావలసినటువంటివి 3 అన్నమాట. అంబరము, తన్నీరు, సోరు అంటే ఏంటంటే అంబరం అంటే వస్త్రము కావాలి ప్రతి మనిషికి. తెల్లవారు లేచారంటే మనకేంటంటే మనకి వస్త్రాలు కావాలి, ఆహారం కావాలి, నీరు కావాలి. ఈ 3 కూడా ఎవరైతే సమకూరుస్తారో వారే సరైనటువంటి రాజు అన్నమాట. అక్కడ ఆ ఊరు రాజు ఎటువంటి వాడు అంటే ఈ నందుడు అడగకుండానే ప్రజలందరికీ కూడా ఇవన్నీ సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తాడని చెప్పడం. అంటే మనకి ఇందులో చాలా అంతరార్థాలుగా చెప్తారు. ఈయన చేస్తున్నాడు అంటే ఈయన కొడుకు కృష్ణుడు కూడా అలాగే చేశాడని చెప్పడం జరుగుతుందన్నమాట. అంబరం అంటే వస్త్రము. కృష్ణ పరమాత్మ వస్త్రాలు ఇచ్చాడు. ఎవరికి వస్త్రాలు ఇచ్చాడంటే ఆ రోజు ద్రౌపదీదేవి వస్త్రాపహరణప్పుడు ఆమె ఆ నిండు సభలోను వివస్త్రాలు అవుతుంటే కృష్ణ పరమాత్మ వస్త్రాలని అందించాడనమాట. అలాగే తన్నీరే అంటే
నీరు నీరు అందరికీ కూడా జలము అవసరము. ఆ జలము అందరికీ అందేటువంటి బాధ్యత, అందరికీ అందేలాగా చూడవలసినటువంటి బాధ్యత ప్రభువులదనమాట. ప్రభువులు ఏం చేయాలంటే అందరికీ నీళ్ళు అందేలా చూడాలి. అలాగ ఈ ప్రభువు చూస్తాడు, ఈ నందుడు చూస్తాడు అన్నమాట. అలాగే నందుడితో పాటుగా కృష్ణ పరమాత్మ కూడా జలములను సమకూర్చాడంటే ఆ రోజు భారత యుద్ధంలో గుర్రాలన్నీ అలసిపోతే అక్కడ తను గొప్ప శాస్త్రవేత్తగా ఎక్కడ నీరు దొరుకుతుందో చూసి అక్కడ అర్జును బాణం వేయమని చెప్పి అక్కడి నుంచి నీరు పైకి వచ్చేలా చేసి గుర్రములన్నింటికీ అలసిపోయిన వాటికి నీరు అందించినట్టుగా మనం ఘట్టాల్లో మనకి ఉంటుంది. తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ పరంగా మనకు అది తెలుస్తాయి. అలాగే ఏంటంటే ఈ నీరు అందించిన తర్వాత సోరు అంటే ఏమిటంటే అన్నం అన్నమాట. అంటే తిండి, బట్ట, నీరు మనిషికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు. ఈ మూడు సమకూర్చేటువంటి వాడు రాజు అనమాట. ఆ రాజుని ప్రార్థన చేస్తున్నారు. నందగోపుని ప్రార్థన చేస్తూ యజుంద్రా అంటున్నారు. అంబరమే తన్నీరే సోరే ఎరుంశయం ఎంబెరుమాన్ నందగోపాల యజుంద్రా అంటున్నారు అనమాట. ఓ నందగోపుడా మేల్కో అని చెప్పి చెప్తున్నారు. అడగకుండానే నువ్వన్నీ మాకు ఇస్తావయ్యా అని చెప్పి చెప్తున్నారు అనమాట. కొంబనార్కెల్లాం కొజుందే కులవిళక్కే ఎంబెరుమాటి యశోదా అరివురా అంటున్నారు. నందుణ్ణి మేల్కొలిపి యశోదని కూడా మేల్కొలుపుతున్నారు. ఎలా మేల్కొలుపుతున్నారు? ఎంబెరుమాన్ అని చెప్పి ఆయన మేల్కొల్పారు మా స్వామిని. ఎంబెరుమాటి అని చెప్పి ఈవిని మేల్కొల్పుతున్నారు. అంటే స్వామి, స్వామిని అని అర్థం అనమాట. ఆడవాళ్ళనేమో స్వామిని అని చెప్పి చెప్తారు, ఎంపెరుమాటి అని చెప్తున్నారు అనమాట. మా స్వామిని నువ్వు మేల్కో అమ్మా అని చెప్తున్నారు. ఎవరు ఈవిడ అంటే యశోదని గురించి గుణగణాలు చెప్తున్నారు. కొమ్మనార్కెల్లాం కొజుందే కులవిళక్కే అంటున్నారు. కొమ్మనార్కెల్లాం అంటే ఏంటంటే చిగురు అనమాట, లేత చిగురు లాంటిది. చిగురు ఏంటంటే ఏ మొక్కకైనా చాలా సుందరంగా ఉంటుందన్నమాట. అది ఆ చిగురు దాంట్లోంచి పుష్పం వస్తుంది. అలాగేనంటే ఈ అమ్మాయి కూడా ఏమిటంటే ఈ యశోద ఈవిడ కుల విళక్కు అనమాట. కులం అంతకీ కూడాను విళక్కు అంటే దీపం, ప్రకాశించేటువంటి దీపం అన్నమాట. అంటే చిగురు ఎంత అందంగా ఉంటుందో అలాగే విళక్కు ఎంత అందంగా ఉంటుందో యశోద యొక్క అందాన్ని వర్ణన చేస్తూ ఆవిడని కూడా పొగుడుతూను ఆవిడని స్తుతిస్తూ మేల్కొల్పటం జరుగుతోంది ఈ పాటలోను. ఇప్పుడు ముందుగా ఏంటంటే నందుని మేల్కొల్పారు, తర్వాత యశోదని మేల్కొల్పారు. అంబరమూడరత్త ఓంగి ఇలగలందా ఒంబరు కోమానే ఉరంగాదు యజుందురాయ్ అని చెప్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే కృష్ణ పరమాత్మని మేల్కొల్పుతున్నారు అనమాట. అంబరమూడరత్తు ఓంగి ఉలగలందా అంటున్నారు. ఇక్కడ మనకి మూడో పాటలో ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడని చెప్పి వామనావతారాన్ని అమ్మ మనకి చెప్పడం జరిగింది. ఈ గోదామ్మవారు ఏం చేస్తుందంటే కృష్ణ పరమాత్మ ఎంత అందంగా ఉంటాడో అలాగే వామనమూర్తి కూడా అంతే అందంగా ఉంటాడు అన్నమాట. అందుకని వామనుణ్ణి కృష్ణుని పోల్చి మనకి వామనావతారాన్ని మూడో పాటలోను తర్వాత ఈ 17వ పాత్రంలో కూడా అమ్మ మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలా సుందరుడు అనమాట కృష్ణ పరమాత్మ. అలాగే వామనమూర్తి కూడా చాలా అందంగా ఉన్నటువంటి చిన్న వటువుగా వచ్చాడు స్వామి విష్ణుమూర్తి వామనావతారంలో. అందుకని చెప్పి అంబరమూడరత్తు ఓంగి ఉలగలందా, ఆ రోజు వామనావతారంలో ఉన్నటువంటి స్వామి ఎంత అందంగా ఉంటావో స్వామి నువ్వు కూడా అంతే అందమైనటువంటి వాడి స్వామి అని చెప్పి కృష్ణ పరమాత్మని మేల్కొల్పుతున్నారు. ఉంబరు కోమానే ఉరంగాదు యజుంద్రాయ్, నీవు ఇలాగా నిద్రించడం తగదయ్యా, మమ్మల్ని అనుగ్రహించాలి కృష్ణ పరమాత్మ లే అని చెప్పి కృష్ణ పరమాత్మని మేల్కొలుపుతూ పక్కనే ఉన్నటువంటి అన్నగారైనటువంటి బలరాముని కూడా మేల్కొలుపుతూ ఎలా చెప్తున్నారంటే అంబరమూడరత్తు ఓంగిలగలందా ఉంబరు కోమానే ఉరంగాదురా అని చెప్తూ శంపొర్కుడి చెల్వా బలదేవా ఒంబియం నీయం ఉరంగేలు ఒరింబావా అంటున్నారు. ఎర్రటి బంగారు కడియములని కాళ్ళకి ధరించి ఉన్నాయి ఆయనకి. అంటే బలరాముడికి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ ఏంటంటే పిల్లలు బతకడం కోసం కొంతమంది ఏం చేస్తారంటే దిష్టిగా కడియాలవి వేస్తారు. అలాగే ఎర్రటి కడియము ఆ బలరాముడి కాళ్ళకి ఉంటుందన్నమాట. ఆ బలరాముడి కాళ్ళకి ఉన్నటువంటి కడియం వీళ్ళకి కనబడింది. వీళ్ళు ఏంటంటే మేల్కొల్పడానికి వెళ్ళారు కాబట్టి ఆ బలరాముడిని కూడా మేల్కొలుపుతూ ఎర్రటి కడియములు, ఎర్రటి బంగారం వర్ణగల కడియములు వేసుకున్నటువంటి స్వామి నీవు నిద్రించడం తగదు, నీ మేల్కొంటూ కృష్ణ పరమాత్మని కూడా మేల్కొలుపు అని చెప్పి చెబుతూ ఈ పాటని ముగిస్తూ రేపు మనకి 18వ పాటలో ఉందు మదగలిత్త నోడాద తోల్వలయన్ అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ యొక్క భార్య అయినటువంటి నీలాదేవిని మేల్కొలుపుతూ చాలా అద్భుతంగా ఉండేటువంటి పాత్రము, అది కూడా విశేష పాత్రము. ఆ పాటలోకి మనము ముందుకు వెళ్దాము. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.